నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతిమాత వీరి ముగ్గురులో ఎవరు గొప్పవారు? ఒక్క క్షణం వివేకంతో ఆలోచించండి. పార్వతీమాత అంటే శక్తి స్వరూపిణి, లక్ష్మీమాత అంటే ఐశ్వర్య ప్రదాత, సరస్వతిమాత అంటే జ్ఞాన ప్రదాత. ఒక వ్యక్తి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ ధనం లేదు, జ్ఞానం లేదు. మరో వ్యక్తి దగ్గర ధనం ఉంది కానీ శక్తి సామర్థ్యాలు లేవు, జ్ఞానం లేదు. మరో వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంది కానీ శక్తి సామర్థ్యాలు లేవు, ధనం లేదు. ఇలాంటప్పుడు ఆలోచించండి, వాళ్ళ ముగ్గురు కూడా పరిపూర్ణులు కాలేరు, వారి ముగ్గురు కూడా మనశాంతిగా బ్రతకలేరు. ఎందుకంటే మూడు ఉన్నప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు, ఒక వ్యక్తి ప్రశాంతంగా బ్రతుకుతాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పరిపూర్ణంగా జీవించాలంటే శక్తి సామర్థ్యాలు ఉండాలి, ధనం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అయితే ఈ మూడింటిని ప్రసాదించేటువంటి ముగ్గురు అమ్మలను కనుక మనం చూసుకున్నట్టయితే పార్వతీమాత అనుగ్రహం మనకు లభిస్తే పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. శక్తి సామర్థ్యాలు ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలిగితే మనం ధనాన్ని సంపాదించుకోగలం, జ్ఞానాన్ని సంపాదించుకోగలం. అలానే మనం సరస్వతి మాతను కనుక ఆరాధించినట్టయితే జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అమ్మవారు. అంటే విద్యా స్వరూపునిగా సకల విద్యను మనకు అందిస్తుంది. ఇక్కడ విద్య అంటే కేవలం చదువు మాత్రం అనుకోకండి. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఏ రంగంలో రాణిస్తున్నప్పటికీ, అది వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, లేకపోతే మరే ఇతర కళల్లో కనుక మీకు ప్రావీణ్యం ఉన్నట్టయితే వాటన్నింటిలో కూడా మిమ్మల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్ది మీకు ఉన్నతమైనటువంటి స్థితిని కల్పిస్తుంది అమ్మవారు. అలానే మనం లక్ష్మీ అమ్మవారిని కనుక ఆరాధించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకి దారిద్ర్యం పూర్తిగా పోతుంది. దారిద్ర్యం అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి, బాగా ఐశ్వర్యం ఉంది కానీ ఆ వ్యక్తి ఒంటి నిండా కూడా రోగాలే ఉన్నాయి, ఆయన ఏమీ తినలేడు, ఏమీ అనుభవించలేడు. అలాంటప్పుడు ఐశ్వర్యం ఎందుకు పనికిరాదు కదా. అలానే మరొకటి మనం గమనించినట్టయితే ఒక వ్యక్తి పూర్తిగా పేదరికంలో ఉన్నాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తినే శక్తి ఉంది కానీ తినడానికి ధనం లేదు, తినడానికి అనుభవించడానికి ఇటువంటి అవకాశాలు కూడా లేవు, అది కూడా దరిద్రమే. కాబట్టి ఇటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించి మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఐశ్వర్యం అంటే అర్థం ఏంటంటే ఉన్నదానితో తృప్తిగా బ్రతకడం, లేని దానికోసం ప్రయత్నించడం, ఏది లభిస్తే దాంతో ఆనందంగా ఉండడం అనేది నిజమైనటువంటి ఐశ్వర్యం. అటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపాలన్నా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ నలుగురికి మేలు చేస్తూ మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ముగ్గురు అమ్మల యొక్క అనుగ్రహం మనకు లభించాలి. మనకు ఇష్టమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆరాధిస్తూ, మిగిలిన స్వరూపాలను కూడాను మనకు ఇష్టమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలుగానే భావిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. ధన్యవాదాలు. జై హింద్.